మీ కెరియర్ లో మీరు వాకౌట్ చేసిన ఏదైనా ప్రాజెక్ట్ ఉందా? థింక్ ఒక్కటి ఉంది ప్రాజెక్ట్ అప్రూవ్డ్. ఈ రూమ్ నాకు ఇట్లా నచ్చట్లేదు, ఇట్లా తగ్గించి ఇట్లా పెంచుదాం అన్నాం. దీనికి అలైన్ అవుతూ బీమ్స్ వెళ్ళి బెడ్ పొజిషన్స్ కానీ ఫర్నిచర్ పొజిషన్స్ కానీ దీని అంతా రైట్ పొజిషన్స్ లో ఉన్నాయి. అంటే నాకు ఇట్లా కన్నా ఇట్లా పెరిగితే బాగుంటుందని అనిపించింది. నీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టే ఉంది. లేదు అదైతే తీసేయండి ఫస్ట్ అంటే కట్టింది ఎట్లా కూలగొడుతూ ఊరికే రావు కదా నీకు డబ్బులు. కట్టిన తర్వాత అది మొత్తం పలగొట్టేసి మళ్ళీ చేసింది. మళ్ళీ పైనకి వచ్చిందో ఇది పలగొడతారంట. డిజైన్ స్టేజ్ లో నువ్వు ఎన్ని చేంజెస్ అన్న చెయ్యి, వన్స్ సైట్ మీదకి పోయిన తర్వాత ఒక్క చేంజ్ కూడా చేయొద్దు. ఎందుకంటే దానికి ఇంతమంది కన్సల్టెంట్స్ వర్క్ చేస్తారు. వాళ్ళకు ఒక మాస్టర్ ఫైల్ ని నేను షేర్ చేసి ఉంటా. నువ్వు రాయడం ఇట్లా పోయి అట్లా పెట్టి అంటే అది మున్నరే అని చెప్పలే. నువ్వు నాకు అర్థం కాలంటే నీకు అర్థం కావడానికి 3D ఇచ్చా. అర్థం కావడానికి ప్రతి నూక్ అండ్ కార్నర్ నేను వాక్ చేసి మరీ చూపించా, యాక్టింగ్ చేసి చెప్పా, సైజులు చెప్పా. ఇంతకన్నా అర్థం కాకుండా ఏముంటది? నేనే మేరకు వచ్చాను ఇలాగరా ఎలివేషన్ పూరా చేంజ్ కరుదా అన్నది. నేను చేయనండి ఈ ప్రాజెక్ట్. ఫస్ట్ థింగ్ నన్ను డిజైన్ చేయమన్నావు, కానీ నువ్వే డిజైన్ చేస్తున్నావు. మరి నాకు పైసలు ఎందుకు ఇస్తున్నావు? నేను డిజైన్ చేసుకున్న ఆనందం లేదు, నువ్వు మంచిగా ఉందన్న ఆనందం లేదు. నేనే శర్మ సారే డిజైన్ చేసినట్టు పనికి మళ్ళీ బిల్డింగ్ అయింది. బాధ అవుతుంది అబ్బా. 100% ప్రాజెక్ట్ నువ్వు ఇన్ని చేంజెస్ చెప్తే కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి. నువ్వు ఒక బేబీ లాగా చూసినావు నువ్వు ఆ ప్రాజెక్ట్ ని. యూఆర్ ఆల్సో హ్యూమన్స్, మనకు కూడా అర్థమవుతుంది. బట్ స్టిల్ ఎట్ వాట్ కాస్ట్?